ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి 6 మండలాల్లో 140 గ్రామాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత 15 నెలల 16 నెలల క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందినటువంటి నాయకునిగా నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఒక దళిత మాదిగ వర్గం నుంచి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్వయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మా ధర్మపురి ప్రజలు మా ధర్మారం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అంటే సమన్యాయం అందరికీ సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భం లోపల ఈ దేశంలో ఏ రాష్ట్రంలో 15 నెలల లోపల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 15 నెలల లోపల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అట్టడుగు వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది అంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల మల్లికార్జున గారి నేతృత్వం లోపల మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చిండు. మా ధర్మపురి వర్గ ప్రజలందరూ కూడా చేతులు జోడించి లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మంత్రిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా.